ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నానండి. మరొక పర్యాయము మీ గృహాల్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించడానికి, మీ కుటుంబ సభ్యులకు దేవుని వాక్యాన్ని వినిపింపజేయడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు మన కార్యక్రమం ఉంది. ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నట్టు కార్యక్రమం ఇస్ ఎవ్రీ డే ప్రోగ్రామ్. ప్రతిరోజు శాంతి టీవీలో ఉదయం 8 నుంచి 8:30 వరకు దీని యొక్క రిపీటేషన్, ది సేమ్ మెసేజ్. ఈ ఉదయం వచ్చిన ఇప్పుడు వస్తున్న మెసేజే మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు. ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు వస్తుంది. కనుక ఉదయము సాయంత్రం వస్తున్నట్టు ఈ కార్యక్రమం. ఒకవేళ ఉదయం చూస్తే సాయంత్రం చూడాల్సిన అవసరం లేదు, సాయంత్రం చూస్తే ఉదయం చూడాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ మళ్ళీ చూడాలనిపిస్తే మీరు ఫ్రీగా ఉంటే చూడండి. ఒకవేళ ఏదైనా క్లారిఫికేషన్ కోసం మళ్ళీ సెకండ్ టైం కొద్దిగా అబ్జర్వ్గా, కొద్దిగా ఇంట్రెస్టెడ్గా మీరు వినాలనుకుంటే మీరు వినొచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి, ఒక కన్క్లూజన్లోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నేర్చుకుంటున్న వాళ్ళే, నేను నేర్చుకుంటున్నాను. మనందరం విద్యార్థులే, మనందరం శిష్యులమే. మనందరి గురువు ప్రభువు పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. ఆయన మన ఆంతర్యంలో నివసిస్తూ మనకు అనేకమైన సత్యాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనందరం లెర్నర్స్. ఎవరు పండితులు ఎవరు లేరు. కాబట్టి దేవుడు మనకు బోధిస్తాడు. కాదేదో మాకు తెలుసు అనుకుంటున్నాం, కానీ నాకేదో తెలుసు అనుకుంటున్నా, నాకేం తెలియదు. మనం ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి పిలువబడ్డాం, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? అందరు సిద్ధంగా ఉండండి. సంతోషంగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం దేవుని సాన్నిధ్యాన్ని. దేవుని వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగుతుంది. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న సమయం, దాన్ని గంభీరమైన సమయంగా మనం తీసుకుందాం. అది వాక్యపు బీజములు మీ హృదయ క్షేత్రములో, హృదయ పొలములో విత్తబడుతున్న సమయం అనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇంకా వినాలి, ఇంకా వినాలనే దాహము కలిగి జీవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు దయచేసి ఖచ్చితంగా పంపించండి. నేను ఏదో బయట వ్యక్తిగా చూడొద్దు. నన్ను మీ కుటుంబ సభ్యునిగా, మీ సహోదరునిగా భావించాల్సిందిగా కోరుతున్నాను. ఐఎమ్ యువర్ బ్రదర్, ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. ఏదో గెస్ట్ని చూసినట్టు చూడాల్సిన అవసరం లేదు. ఏదో విఐపిని చూసినట్టు చూడాల్సిన అవసరం లేదు. ఏదో సెలబ్రిటీని చూసినట్టు చూడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవకుడిని. ఏదో 10 మంది ముందు లేదా పాపులర్ ఫిగర్ అవుతున్నానో లేదా కావాలని నాకు ఎటువంటి తలంపు లేదు. యేసు పాపులర్ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ యవనస్తులు ఎవరైనా ఉన్నట్టయితే నా దగ్గర పంపించండి. వారిని నాతో ఉంచుకొని వారికి దేవుని వాక్యం బోధించి, వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి శిక్షణ ఇప్పించి, ప్రభు చిత్తమైతే కేరళలో కానీ ఎక్కడైనా ఒక మంచి బైబిల్ స్కూల్కి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే మా సహవాసం తరపున, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఈ సహవాసం తరపున ఆన్లైన్ బైబిల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రభు చిత్తమైతే 2024లో జరగవచ్చు. టిండేల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, TIU అనే దానికి అఫిలియేటెడ్గా మనం ఈ సహవాసం ఆన్లైన్ క్లాసెస్ దాన్ని ఆరంభించబోతున్నాం. దాని గురించి పోయిన వారం, గత నెలలో దైవజనులు డాక్టర్ జాన్ కిమ్ గారు నాకు కొన్ని విషయాలు తెలియజేశారు. నాకు ఈ బైబిల్ స్కూల్ అనే దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నా విజన్ కూడా కాదు. అదే సమయంలో దేవుని మందిరమే, చర్చ్ ఈజ్ లైక్ ఎ బైబిల్ స్కూల్. అనగా బైబిల్ కాలేజ్ లాగా, బైబిల్ స్కూల్ లాగా దేవుని మందిరమే. విశ్వాసులే నేర్చుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడుగా ఉన్నప్పుడు, నన్ను తన అసిస్టెంట్ బోధకుడుగా వాడుకుంటున్నప్పుడు, దేవుని యొక్క మందిరము ఒక పాఠశాలగా మారుతుంది, ఒక గ్రంథాలయంగా మారుతుంది, ఒక వైద్యాలయంగా, ఒక ఆసుపత్రిగా మారుతుంది దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు. సరే, దేవుని స్తోత్రం.
కనుక యవనస్తులు కావాలి, యవనస్తుల్ని దేవుడు లేపాలి. కనుక మీ దగ్గర ఉండండి, మీ కుటుంబ సభ్యులు, మీ కుమారులు వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ సహోదరుల కుమారులు, మీ సహోదరుల కుమారులు వారిని పంపించండి. నాతో పాటు కొంతమంది యవనస్తులు ఉంచుకొని వారికి దేవుని వాక్యాలని బోధిస్తూ, వారికి దేవుడు నాకు అనుగ్రహించిన నిధుల్లోంచి వారికి ఒక సామాన్యమైనటువంటి భోజనము, వసతి కల్పించి వారిని మంచి సేవకులుగా వారిని తయారు చేసి సమాజంలో నిలబెట్టాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి వారు ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అన్యజనుల గురించి మనం ఎందుకు మాట్లాడుకున్నాం? అన్యజనులతో మనకేం పని? అన్యజనుల పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ జెంటైల్స్. లేదా ఆత్మీయుల పట్ల, దైవజనుల పట్ల, అందరి పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. మనకందరూ పొరుగువారే, మనకందరూ నైబర్సే. మనం అందరికీ కాకపోయినా కొందరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొందరికి మనం సహాయం చేయనట్లుగా దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు, ఫైనాన్సెస్ అనుగ్రహిస్తాడు, లేకపోతే స్పిరిచువల్ సోర్సెస్ అనుగ్రహిస్తాడు. నేను ఫైనాన్షియల్గా ఎవరికి సహాయం చేయలేను, కానీ అదే సమయంలో ఆత్మ సంబంధంగా సహాయం చేయగలను, మాట సహాయం అందించగలను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచించాం. అన్యజనుల గురించి ఎందుకు ఆలోచించాం? అన్యజనుల గురించి ఎందుకు ఆలోచించాము అంటే ఒక మాట నేను మీకు గుర్తు చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, స్తోత్రం, 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. యూ షుడ్ నో దిస్ మిస్టరీ. ఏ మర్మం అండి పాస్టర్ గారు, పౌలు పాస్టర్ గారు? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశము సంపూర్ణం కావాలి, అన్యజనుల ప్రవేశం జరగాలి. అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మము, ద మిస్టరీ ఆఫ్ ది ఎంట్రన్స్ ఆఫ్ జెంటైల్స్ ఇంటూ ద చర్చ్ ఆఫ్ గాడ్, ఇంటూ క్రైస్ట్. స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నేను చదువుతున్నాను. స్తోత్రం. My beloved brothers and sisters, I want to share with you a mystery concerning Israel's future. For understanding this mystery will keep you from thinking you already know everything. A partial and temporary hardening to the gospel has come over Israel, which will last until the full number of non-Jews has come into God's family. దేవుని కుటుంబంలోకి, విశాలమైన దైవికమైన కుటుంబంలోకి, దైవ రాజ్యములోకి దేవుడు నిర్ణయించినట్టు ఆ నంబర్, ఆ పర్టికులర్ నంబర్ ఎంతో మనకు చెప్పలేదు. 144,000 అది ఫిగరేటివ్ నంబర్, దాంట్లో మనం వెళ్ళలేదు. ఆ 144,000 మంది మేమేనని కొంతమంది చెప్తున్నారు, దాంట్లోకి వెళ్ళలేదు రండి. స్తోత్రం. దేవుడు ఒక డినామినేషన్ని హెచ్చించడం లేదు, దేవుడు ఒక రిలీజియన్ని హెచ్చించడం లేదు, దేవుడు ఒక గ్రూప్ని హెచ్చించడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసును హెచ్చిస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అన్యజనుల ప్రవేశము అనేటువంటి ఒక మర్మం. బైబిల్లో ఉన్నటువంటి ఒక 10 మర్మాల్లో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 10 మర్మాల్లో ఇదొక ప్రాముఖ్యమైనటువంటి మర్మం. అన్యజనులు ప్రవేశించాలి, అన్యజనుల చేత అది తొక్కబడుతుంది అని రాయబడింది. అనగా యెరూషలేములోని దేవాలయం తద్వారా అపవిత్రపరచబడింది అనే ఉద్దేశం. కానీ ఇక్కడ అన్యజనుల ప్రవేశం జరగడం ద్వారా అడ్డుగోడ పడగొట్టబడుతుంది. ఉభయులను ఆయన ఏకం చేస్తాడు ఒక్క కొత్త మనిషిగా. ఈ కొత్త మనిషిలో 2 మనుషులు ఉన్నారు. కొత్త మనిషిలో యూదుడు అనే మనుషుడు ఉన్నాడు, కొత్త మనిషిలో అన్యజనుడు అని ఉన్నాడు. అన్యజనుడు 50%, యూదుడు 50%. ఈ 50% బైబిల్లో ప్రస్తావించబడలేదు. నేను మీకు అర్థం కావడం చెప్తున్నాను. వీళ్ళిద్దరినీ కలిపాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏకం చేశాడు, విడగొట్టలేదు. ఆయన వారిని కలిపాడు.
నేను గత ఎపిసోడ్లో చెప్పాను, వాళ్ళు 7 దేశముల వారు. దేశములను అక్కడ రాయబడిన మాట 13వ అధ్యాయంలో 19వ వచనంలో, మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా వారి దేశములను, స్తోత్రం, దేశాలను కలిపాడు. పెలేగు ఆత్మ విభజించినప్పుడు ప్రభువు ఆయన విభజించలేదు, కలిపాడు. క్రీస్తులో ఐక్యత ఉంటుంది కానీ విభజన లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని జనుల గురించి 5 మాటలు ఆలోచించాం. వారి మధ్యలో ఉన్న మినిస్ట్రీ అమాంగ్ జెంటైల్స్ అని. రెండోది ద లైట్ టు ద జెంటైల్స్. క్రీస్తే వారి వెలుగు, సువార్తే వారి వెలుగు. సిద్ధాంతాలు వేదాల్లో ఉన్న క్రీస్తు ఇవన్నీ కాదు. ద గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లైట్. వారి ఆత్మల్లో, అంధకారములో ఉన్న ఆత్మలో ప్రకాశించేటువంటి వెలుగు, సువార్త వెలుగు. స్తోత్రం. మూడోది వారి యొక్క సంతోషం. వాళ్ళు సాధారణంగా బలులు, అర్పణలు, సత్కార్యాలు లేదా పుణ్యకార్యాలు వీటిల్లో వాళ్ళు సంతోషిస్తారు. కానీ మాట విని సంతోషించారు. ప్రవచనాత్మకమైన మాటలు విని, సువార్త విని సంతోషించారు. అన్ని జనుల యొక్క సంతోషం. సమాధానము లేనప్పుడు నువ్వు అన్యజనుడివి, సంతోషము లేనప్పుడు నువ్వు అన్యజనుడివి. కానీ సంతోషం వచ్చిన తర్వాత నువ్వు అన్యజనుడివి కాదు. యు ఆర్ నో మోర్ జెంటైల్, యు ఆర్ నో మోర్ ప్యాగన్. నువ్వు యూదునివి కాదు, నువ్వు అన్యజనుడివి కాదు, నువ్వు క్రీస్తులో ఉన్నవాడివి. మీరు వేరువేరు పట్టణస్థులు కాదు, ఏక పట్టణస్థులయ్యారు. మీరు వేరువేరు మనుషులు కాదు, ఒక్క పురుషుల్లో భాగమయ్యారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై ఈ దినము మనం చదువుకోబోతున్నట్టు లేఖన భాగం, మన మూల వాక్యం. ఇంతటితో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయ ధ్యానం నేను ఆపేస్తున్నాను. ఇక 14వ అధ్యాయంలో మనం వెళ్ళబోతున్నాం. ఈ 11వ నెలలో మనకి ఇంకా 2 నెలలు ఉన్నాయి. 15 అధ్యాయాలు మనం కవర్ చేయాలి. 2 నెలల్లో 15 అధ్యాయాలు అంటే 7 ఒక 8. ముందు ఈ నవంబర్ నెలలో 7 అధ్యాయాలు, డిసెంబర్ నెలలో ఒక 8 అధ్యాయాలు కవర్ చేసేసి మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, స్తోత్రం. 13వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యములు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13:52 నేను చదువుతున్నాను. స్తోత్రం. దే లెఫ్ట్ ద న్యూ కన్వర్ట్స్. వాళ్ళు ఆ కొత్తగా మారిన వాళ్ళని ఇన్ యాంటియోక్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ పరిస్థితుల వలన వాళ్ళు అనగా పౌలు బర్నబాలు, తరిమి వేయబడిన వెళ్ళగొట్టబడినటువంటి పౌలు బర్నబాలు వాళ్ళని ఎలా వదిలిపెట్టారంటే, వాళ్ళని కృపావాక్యమునకు అప్పగించరని ఒక చోట ఉంది, వారిని సాతానుకు అప్పగించారని పౌలు గారు ఒక చోట అన్నారు. వారిని ఎలా అప్పగించారంటే దే లెఫ్ట్ ద న్యూ కన్వర్ట్స్ ఇన్ యాంటియోక్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద జాయ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని కాదు, ఓవర్ఫ్లోయింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ ఆనందము చేత పొంగి పొర్లే విధంగా. డోంట్ వరీ మాకేదో జరిగిందని, మేము తరిమి వేయబడ్డామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేము అవమానపరచబడ్డామని, మేము హింసకు గురేయమని మీరు బాధపడాల్సిన. యూ బీ హ్యాపీ. మీ నూతనమైన విశ్వాసంలో మీరు సంతోషంగా ఉండండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ వస్తాం, 2nd మిషనరీ జర్నీలో వస్తాం, 3rd మిషనరీ జర్నీలో వస్తాం. మేము రాకపోయినా వేరొక బ్రదర్స్ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు వాక్యాన్ని చెప్పి బలపరుస్తారు. వాళ్ళు మేము అంతా ఒకటే, వాళ్ళు వేరు మేము వేరు కాదు అన్నట్టుగా పౌలు వాళ్ళని అక్కడ వాళ్ళని అలా విడిచిపెట్టాడట. చదువుదాం. కానీ విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండడం వల్ల, విశ్వాసులపై పరిశుద్ధాత్మ ప్రభావం ఉండడం వల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు. వారిలో ఉన్నటువంటి ఉత్సాహం మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, మనకు భిన్నంగా కనిపిస్తుంది. వారిలో ఉత్సాహం తగ్గలేదు. హింసలు వచ్చే, అపోజిషన్ వచ్చే, తమకు నాయకులు లేరు అనగా ఒక డోర్ క్లోజ్ అయింది. కానీ పరిశుద్ధాత్ముడు నిండుకున్నాడు వాళ్ళలో.
నా నిలువెల్ల నిండి ఉన్నావు అని భక్తులు పాడినట్టుగా నిండిపోయాడు పరిశుద్ధాత్ముడు. అనగా బయట బోధకులతో మీకేం పని, ఇప్పుడు లోపలికి వచ్చాడు బోధకుడు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. బట్ ద డిసైపుల్స్ వేర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ విత్ ద హోలీ స్పిరిట్. స్తోత్రం. 13వ అధ్యాయం 52వ వచనం వాడుక భాషలో మరలా చదువుకుందామండి. దాంట్లో కొద్దిగా భిన్నంగా ఉంది కాబట్టి మరలా చదివిస్తున్నాను. స్తోత్రం. కానీ ఆ. విశ్వాసులపై ఏ విశ్వాసులపైన? విశ్వాసులపైన కదా, ఇక్కడ శిష్యులను రాసింది. శిష్యులు అంటే ఎవరు? అన్యజనుడు. అంత్యోకయలోని అన్యజనుడు, అంత్యోకయలోని న్యూ కన్వర్ట్స్ వాళ్ళు శిష్యులుగా మారారు. శిష్యులే చూడండి ఎలా మారారు చూడండి. వాళ్ళు అంత్యోకయలో ఉన్నటువంటి అన్యజనులైనప్పటికీ వాళ్ళు శిష్యులుగా మారారు, లేకపోతే విశ్వాసులుగా మారారు, పరిశుద్ధులుగా మారారు, భక్తులుగా మారారు, ప్రార్థించే వాళ్ళుగా మారారు, సహోదరులుగా మారారు. ఇలా నేను చెప్పుకోవచ్చు. అయితే అంటే దాని ముందు వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కోనియాకు వచ్చిరి. ఈ కోనియాకి వాళ్ళు వెళ్ళలేదు. మేము రాలేమండి, మీరు వెళ్ళండి బ్రదర్, ప్రభు చిత్తం అయితే వస్తామండి, ఇంకోసారి కలుసుకుందారండి. యాంటియోకియాలో ద్వారం మూయబడింది, ఈ కోనియాలో ద్వారం తెరవబడింది, ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి, పక్కనే కదా మేము వచ్చేస్తామండి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. దే లాస్ట్ దేర్ స్పిరిచువల్ టీచర్స్ బట్ దే గాట్ హోలీ స్పిరిట్ యాజ్ ద టీచర్ ఇన్సైడ్ దెమ్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ అనుచరుల ఆనందం. స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనుల యొక్క ఆనందం గురించి మనం మాట్లాడుకున్నాం 13వ అధ్యాయము 48వ వచనంలో. అనుచరుల ఆనందం. అనుచరులైనా అనుచరులు కాకపోయినా అందరూ ఆనందాన్ని అనుభవించాలి. ఆనందించండి, ప్రభువులో ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. యెహోవాయందు ఆనందించండి, బలపడండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆవేదనలో ఉండొద్దు, ఆవేదన తొలగించుకోండి, ఆవేదన అదృశ్యం చేసుకోండి, ఆనందంగా ఉండండి. బీ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఆనందంలో ఉండండి, ఆనందించండి. ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు? సమస్యలోనే ఎందుకు ఏడుస్తున్నారు? డోంట్ క్రై, డోంట్ వీప్, బీ హ్యాపీ. ఉత్సాహగానం పాడండి, సంతోషగానం పాడండి, విషాద గీతాలు ఆపేసేయండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1, అపజయం అలక్ష్యం చేశారు, అది వాళ్ళ ఆనందానికి కారణం. దే నెవర్ కన్సిడర్ ద ఫెయిల్యూర్. 13వ అధ్యాయం 49-50 వచనాల్లో రాయబడింది, ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా అనగా పిసిదియలోని అంతా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను లేపి, విఐపీస్ కాని వాళ్ళని లేపి పౌలునకును బర్నబానుకును హింస కలుగు చేసి, ఎలా హింసించారో, చిత్రహింస పెట్టారో, ఎలా హింస పెట్టారో తెలియదు. వారిని తమ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారో, ఇక రావడానికి వీల్లేదు. ఇంతకాలం ఉన్నారు సరే, 3-4 వారాలుగా ఉన్నారు సరే, వెళ్ళిపోయాడు, గెట్అవుట్. మా సరిహద్దులోకి ఎంటర్ అయిపోయాడో, మా బార్డర్స్లోకి వచ్చారో, ఒప్పుకోం మేము అన్నట్టుగా వాళ్ళని తరిమి వేశారు, వెళ్ళగొట్టారు. వారిని తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టింది. అపజయం. దే ఫెయిల్. సక్సెస్ అయ్యారు, మళ్ళీ ఫెయిల్యూర్ అనుభవించారు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ గ్రేటర్ విక్టరీస్. Victories are the stepping stones. Small victories are the stepping stones for greater victories. చిన్న విజయాలు గొప్ప విజయాలకి మెట్లు లాంటివి. స్తోత్రం. చిన్న విజయాలని నిర్లక్ష్యం చేయడానికి లేదు, చిన్నదే కదా అనుకోవడానికి వీల్లేదు. చిన్న అపజయమైనా కానీ పెద్ద విజయానికి దారి తీయవచ్చు, పెద్ద అపజయానికి కాదు. స్తోత్రం. మనం గెలవడానికి పుట్టాము, మనల్ని దేవుడు గెలిపించగలడు, మన దేవుడు జయశీలి. మనం అపజయశీలులం, అపజయమే శీలముగా కలిగిన వాళ్ళం. కానీ ఆయన జయము శీలముగా కలిగిన వాడు, ఓటమి ఎరుగని వాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 1, వాళ్ళు అపజయాన్ని అలక్ష్యం చేశారు. దేవుని వాక్యంలో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఆయన అవమానాన్ని అలక్ష్యం చేశాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. స్తోత్రం. ఆయన ఎదుట ఆనందం ఉంచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. స్తోత్రం, స్తోత్రం. శిష్యులు ఆనందించారు. అయ్యో మీరు వెళ్ళిపోతున్నారే పాస్టర్ గారు, మీరు వెళ్ళిపోతే మాకెవరు వాక్యం చెప్తారండి, మాకెవరు నేర్పిస్తారండి, మేము యూదా బోధన విధానాల్లోనే ఉండిపోవాలా, మా ప్రాచీన మతంలోనే ఉండిపోవాలా, లేదు మేము మిమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాము. స్తోత్రం అని వాళ్ళు అనలేదు. మీరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళగొట్టబడుతున్నారు మీరు, నో ప్రాబ్లం, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, న్యూ స్పిరిచువల్ లైఫ్, డోంట్ వరీ. స్తోత్రం. వస్తాం, మేము కలుసుకుంటాం అన్నట్టుగా ఏదో చెప్పుకుంటే ఏదో జరిగింది. ఒకటి, అపచయాన్ని అలక్ష్యం చేశారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు స్తోత్రం. మహాసభ నుండి వెళ్ళిపోయి The apostles left there rejoicing. ఏడుస్తూ వెళ్ళారని కాదు, ఏడు మోకాలతో వెళ్ళారని కాదు. స్తోత్రం. They left there rejoicing, thrilled that God had considered them worthy to suffer disgrace for the name of Jesus. యేసు నామము కొరకు థ్రిల్ అయిపోయారట. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పులకరించిపోయారు. దేనికి పులకరింత? శిక్షను అనుభవించే అవకాశం దేవుడు ఇచ్చాడు, శ్రమను అనుభవించే అవకాశం ఇచ్చాడు, శోధన గుండా వెళ్ళే అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. గాఢాంధకారపులో ఈ అనుభవం గుండా వెళ్ళేటువంటి అనుభవాన్ని ధన్యతనిచ్చాడు. దాన్ని బట్టి ఎవరు ఆనందిస్తారండి? కానీ అపోస్తులకు తెలుసు ఈ శ్రమ ద్వారా ఆశీర్వాదం దొరుకుతుందని, శ్రమలో సిరులు దాగి ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అందుకని ఆనందించారు. ఏదో మహాశ్రమలు అనుభవిస్తున్నప్పుడు, అగ్ని వంటి మహాశ్రమలు అనుభవిస్తున్నప్పుడు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, అనర్థాలు అనుభవిస్తున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీరు సహించగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ అనుమతించడు కదా. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏదో జరిగినట్టు, గొప్ప వింత జరిగినట్టు మీరు ఫీల్ కావద్దు. బీ నార్మల్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఏదో చిన్న తలనొప్పి రాగానే వాళ్ళకు ఏదో క్యాన్సర్ ఏమోనండి, తలలో గడ్డ ఏమోనండి, అదండి ఇదండి, చిన్న కడుపు నొప్పి రాగానే కడుపులో గడ్డ, క్యాన్సర్ ఏమో, చచ్చిపోతామేమోనండి. ఇవి మన విశ్వాసపు స్థాయిలు. ఇటువంటి భయపు స్థాయిలోంచి, ఆందోళన స్థాయిలోంచి బయటపడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవమానాన్ని అలక్ష్యం చేశారు వాళ్ళు. అవమానానికి పాత్రులమని ఎంచబడ్డారు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, అపజయాన్ని అలక్ష్యం చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి, అనుచరుల ఆనందానికి కారణం అదే. మా ఆత్మీయ నాయకులు ఓడిపోయారంటే దాని అర్థం మేము ఓడిపోయామని కాదు. వాళ్ళు ఓడిపోలేదు, గెలిచారంతే. వాళ్ళ ఓటమిని మేము ఒప్పుకోం. స్తోత్రం. ఓటమి గెలుపు అనేది రెండు ఒకేసారి ఉన్నాయి. ద్వారము మూయబడ్డం, ద్వారం తెరవబడ్డం ఒకే నాణ్యం, ఒక బొమ్మ బొరుసు లాంటివి. జయము అపజయం అంతవరకు. వీటి గురించి మనం టేక్ ఇట్ ఈజీ. గెలిచామని చెప్పి గొప్పగా విర్రవేగాల్సిన అవసరం లేదు, గర్వించాల్సిన అవసరం లేదు. ఓడిపోయామని చెప్పేసి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 51వ వచనం. వీరు తమ పాదములని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడింది, వీరేం చేశారంట? తమ పాద ధూళిని వారి తట్టు దులిపి, అనగా పట్టణం తట్టు దులిపి, హింసకుల తట్టు దులిపి ఈకోనియాకు వచ్చారు. ఎందుకులే మీరు స్నేహితుని ముగించుకొని వెళదాం అనుకుంటే వాళ్ళు కూడా మార్కులాగా మిగిలిపోయిండేవాళ్ళు. కానీ వాళ్ళు నో ప్రాబ్లం, కంటిన్యూ చేయాల్సిందే. ఈ మిషనరీ జర్నీ కంటిన్యూ చేయాల్సిందే. 13వ అధ్యాయం 51వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. As they left, they shook the dust off their feet as a sign of protest against them, and they went on to the city of Iconium. దేవుని స్తోత్రం. This is present day Konya, a large city about 62 miles, అనగా 100 kilometers from Antioch. అంత్యోకు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఈ రోజుల్లో కూడా ఉంది ఆ పట్టణం. ఈకోనియా అన్నారు.
ప్రస్తుతం కోనియా అనే పేరుతో ఉందంట. దిస్ జర్నీ వుడ్ హ్యావ్ టేకెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఐకోనియం మీన్స్ స్మాల్ ఇమేజ్. ఈకోనియా అంటే స్మాల్ ఇమేజ్ అని అర్థం, ఐడల్ అని అర్థం, బొమ్మ అని అర్థం. స్తోత్రం. ఐకోనియం ఈజ్ ఎ గర్ల్స్ నేమ్ దట్ మీన్స్ కమింగ్. ఈకోనియా అంటే ఒక పాప పేరు, లేడీస్ పేరు, లేకపోతే ఆడపిల్లల పేరట. వస్తున్నాము, రాకడా లేదా రాక అనే అర్థం అట. ఐకోనియం మీన్స్ సాధారణంగా ఆడపిల్లలకి పెట్టేటువంటి పేరట. సరే, ఏదేమన్నప్పటికీ ఐడల్ అని చెప్పబడినటువంటి ఆ పట్టణంలో ఐడల్ వర్షిప్ జరుగుతుందని కాదని అర్థం. స్తోత్రం. దానిలోకి వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్న విషయాలు. ఆత్మీయ బోధకులు చేసిన దాన్ని వాళ్ళు గుర్తించారు, అందుకే ఆనందం కలిగింది. మా పాస్టర్లు మంచి పని చేశారండి, దులిపేసి వచ్చారండి. మేమైతే చెప్పుకుంటాం దుమ్ము దులిపామండి, ప్రసంగం దులిపేసాం, అదరగొట్టేసాం, ఎరగదీసాం అనేదో చెప్తాం. కానీ వాళ్ళ తమ బోధకులు, ఆత్మీయ బోధకులు చేసిన దాన్ని గుర్తించారు, అది వాళ్ళ ఆనందం. అపజయాన్ని అలక్ష్యం చేశారు, అవమానానికి పాత్రుల్ని ఎంచబడ్డారు. అంతేకాకుండా ఆత్మీయ బోధకులు చేసిన దాన్ని వాళ్ళు గుర్తించారు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ఎస్, పదండి, మధురమైన దాని స్వీట్ థింగ్ని, స్వీట్ డ్రింక్ని తాగండి. ఎలాగనగా ఈ రోజు ప్రతిష్టమైన రోజు, ప్రతిష్టమైనటువంటి డే. దుఃఖపడద్దు. యెహోవా యందు, ఈ దినములో యెహోవా యందు, దేవునిలో, ఈ దినం కాదు ప్రతి దినము దేవునిలో ఆనందించడం వలన మీరు బలం పొందాలి. మీరు బలహీనులుగా కనిపిస్తున్నారు, బలపరచబడండి. ఆనందం ద్వారా బలం పొందుకోండి. అనుచరుల యొక్క ఆనందానికి కారణం వాళ్ళు ఆనందభరితులైన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. అంతకుముందు రాయబడింది 48వ వచనంలో, అన్ని జనులు ఆ మాటను విని సంతోషించిరి. సంతోషం వాళ్ళ బలం లాగుంది. ఆనంద తైలముతో అభిషేకించబడ్డారు. ఒక మానసికమైనటువంటి ఆనందము నుంచి ఆత్మీయ ఆనందానికి వాళ్ళు ప్రయాణించారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఆత్మీయ బలము పొందాలి. ఆత్మీయ బలం పొంది మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆత్మీయ బలం పొందారు, స్పిరిచువల్ స్ట్రెంత్ పొందారు. స్తోత్రం. యెహోవా యందు ఆనందించడం వలన వాళ్ళు ఆనందభరితులయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. ఆనందభరితులై ముందుకు సాగేటువంటి లేకపోతే అనుచరుల యొక్క ఆనందాన్ని మనం గుర్తిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.